సార్ నమస్తే సార్. నమస్తే అందరికి. జోసఫ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని తిట్టున్నారు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా రాముని ఇలా తిట్టాడు. తిట్టి వెంటనే డిలీట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సార్? వాడి పేరులోనే ఉంది కదా రావణ్ అని. రావణ్ అంటే ఆయన ఏమైనా మంచి వ్యక్తా? ఆడవాళ్ళు ఎత్తుకుపోయి రేప్ చేసే వ్యక్తి రావణ్. సీతాదేవిని కూడా అలాగే ఎత్తుకెళ్ళాడు కదా, చివరికి ఏమైంది? ప్రాణాలు కోల్పోయాడు. వాడి పేరులోనే ఉంది వాడు ఎంత దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం తెలిసినటువంటి నేత. ఆయన అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, హాంకాంగ్ వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా, ఇండియాలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఆంధ్ర వెళ్ళినా, రాయలసీమ వెళ్ళినా, తెలంగాణ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా సునామీ లక్షలాది మంది వచ్చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, మీకు తెలుసు. ఆంధ్రాలో 6 కోట్ల మంది ఉన్నారు, తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు, మిగతా ప్రపంచవ్యాప్తంగా 2-3 కోట్ల మంది ఉన్నారు. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ, నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ, అడవి పంది ఎక్కడ, పాలు ఇచ్చే ఆవు ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు పాలు ఇచ్చే ఆవు. కుక్కలు మరుగుతూ ఉంటాయండి. ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే పిచ్చి కుక్కలు మరుగుతూనే ఉంటాయి అనమాట. వాడు కూడా అంతే. వాడు ఏంటంటే ఎంగిలి బిస్కెట్లకు ఆశపడే వ్యక్తి ఈ జోసఫ్. వాడు క్రిస్టియన్ టెర్రరిస్ట్, వాడు క్రిస్టియన్ ఉగ్రవాది. వాడికి ఏంటంటే అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, కొన్ని దేశాలు, ఇటలీ నుంచి కొన్ని కుక్క బిస్కెట్లు వస్తున్నాయి మత మార్పిడిలు చెయ్యి అని చెప్పేసి. అంతకుమించి ఏమీ లేదు. అవన్నీ పిచ్చి కుక్కలండి, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ లోపల బూతులు తిడుతూ నెక్స్ట్ వల్గర్ గా మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకున్నాను అయితే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బూతులు తిట్టలేదే. ఆయన ఎప్పుడు కూడా దేశాన్ని ప్రేమించుతారు, దేశభక్తి ఎక్కువ ఆయనకి. అలాగే స్త్రీలను కూడా బాగా గౌరవిస్తారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఎక్కడ కూడా బూతులు తిట్టేటట్టు నేను అసలు ఎక్కడ వినలేదు. ఆయన అందరూ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడైనా డెమి గార్డ్ అంటారు, స్క్రీన్ గార్డ్ అంటారు, జననేత అంటారు, మాస్ లీడర్ అంటారు, పీపుల్స్ లీడర్ అంటారు. ఆయన ఎప్పుడు కూడా బూతులు తిట్టినట్టు ఒక వీడియో నాకు చూపించండి. వీడు ఒక పిచ్చి కుక్క, వాడిని చూస్తేనే అడవి పందిలాగా ఉన్నాడు. వాడు ఏంటంటే ఒక క్రిస్టియన్ టెర్రరిస్ట్ వాడు. ఓకే, అంతకుమించి ఏం లేదండి. ఆయన మాటలు పట్టించి ఫేమస్ అవుదామని, పాపులారిటీ తెచ్చుకుందామని పిచ్చి పిచ్చిగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం మొదలు పెట్టారు చాలా మంది. కానీ ఏం చేయలేరు అతను. ఆయన కాలు గోటు కూడా పని చేయలేరు. అలాగే ఏదో మా రాముని కూడా తిట్టాడు, మా దేవుణ్ణి. రాముని తిట్టిన వాళ్ళు, మా హిందూ దేవతలు తిట్టిన వారు ఏమయ్యారు మీరు అందరూ చూశారు. ఒక సీఎం మీద గాలిలో కలిసిపోయాడు మా వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు చేసి. ఎవరు కత్తి మహేష్ అని ఒకటి బిగ్ బాస్కి వెళ్ళాడు కదా, వాడు పెద్ద ఐఎమ్ ఇంటలెక్చువల్, ఐఎమ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్నాడు. వాడేమయ్యాడు? చిత్తూరు నెల్లూరు హైవే రోడ్డు మీద రక్తపాతం అయిపోయినాడా లేదా? ఇంకొక పాస్టర్ ఎవడో ఉన్నాడు, వాడు హైదరాబాద్ నుండి బుల్లెట్ వేసుకుని వెళ్ళి రాజమండ్రిలో గోదావరిలో కలిసిపోయినాడు. వీడు కూడా త్వరలో వీడికి కూడా అదే గతి పడుతుంది. మా హిందూ దేవుళ్ళు పెట్టుకోవద్దు, మేమైతే అన్ని మతాలను గౌరవిస్తాం. దళిత క్రిస్టియన్ల కోసం చెప్పిన సమావేశం లోపల పవన్ కళ్యాణ్ కోసం వీళ్ళ కోసం ఎందుకు లాగడం, అది దేనికోసం మాట్లాడారు, మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదండి. ఒరిజినల్ క్రిస్టియన్స్ అయితే మేము కూడా గౌరవిస్తాము, మేము కూడా నమస్కారం పెడతాం. మాకు ఎక్కడైనా పోప్ కనిపిస్తే ఆయన పాదాబంధనం చేస్తాం. క్రిస్టియన్స్ అంటే మాకు చాలా గౌరవం ఉంది. వాడు క్రిస్టియన్ టెర్రరిస్టు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఫేమస్ అవుదామని ఇంకొక లిల్లీ పుట్టుగాడు కూడా ఆంధ్రాలో, వాడు కూడా ఆ లిల్లీపట్టి శ్రావణ్ అంట, వాడు ఇంత ఉంటాడు భూమికి 3 జాన్లో. ఓకే, ఆయన మా RRRని తిడుతున్నారు, రఘురామకృష్ణరాజుని. ఆయన నిజంగా మేము ఒక దేవుడిలా కొలుస్తాం, ఎందుకంటే ఆయన హిందూ దేవాలయాన్ని అన్ని నిర్మిస్తాడు. మొన్న కూడా అక్కడ ఆకివీడిలో హిందూ రామాలయం కూడా కట్టించాడు. ఆయన్ని విమర్శిస్తున్నాడు. వాడు ఓట్ల ఎలక్షన్ల మధ్య నిలబడితే ఏదో ఎమ్మెల్యేగా ఎంపీగా 10 ఓట్లు కూడా రాలేదు. వాడు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతారు, మా RRR కోసం మాట్లాడతారు, మా మోడీ గారి కోసం మాట్లాడతారు. 10 ఓట్లు రాలేదు అంటున్నా, కానీ ఇది ఏంటి 1,00,000 మందో 1 కోటి మందో ఉన్నారు. వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేయరు. ఓకే, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు సపోర్ట్ చేసేది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు. ఈ సందర్భంగా ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ క్రిస్టియన్స్ ఓట్లు, SC ST కులస్తుల ఓట్లు వెళ్తుంటాయి. వాడికి ఎవడేసాడు ఓటు? వాడు ఆ క్యాస్ట్ పేరు చెప్పుకుని, ఏదో అంటారు కదా, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటుండే వెదవాడు. వాడు ఎంత ఉంటాడు అనమాట, 3 జాన్లు అనమాట. నక్క అంత ఉంటాడు, నక్కలాగా ఉంటాడు సేమారు. ఓకే, జుత్తులు మారి నక్క అంటారు కదా. వీళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్లు అండి. నెక్స్ట్ వచ్చేది మాత్రం కూటమి ప్రభుత్వమే, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ కూటమి. అయితే అలానే ఆ సమావేశంలో 2029 ఎలక్షన్స్ లో చూసుకుందామని చెప్పడం అయితే సవాల్ వేసడం అయితే జరిగింది. దానికి ఏం చెప్తారు?
మళ్ళీ పోటీ చేయమనండి. మొన్న 10 ఓట్లు వచ్చాయి కదా, ఈసారి 3 ఓట్లు వస్తాయి, అంతకుమించి రావు కదా. ముచ్చటగా 3 ఓట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడ, వాడెక్కడ, శ్రవణ్ అవ్వచ్చు, ఈ రావణ్ అవ్వచ్చు, నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ, బురదలో పంది ఎక్కడ, పాలిచ్చి ఆవు ఎక్కడ. పవన్ కళ్యాణ్ గారు పాలిచ్చి ఆవు, మా గోమాత, మా అందరికి దేవుడితో సమానం. ఓకే, ఇవన్నీ పిచ్చి కుక్కలు ఆయన పేరు వాడుకొని బౌబొమ్మ నరిసి ఫేమస్ అవుదామని చూస్తున్నాయి, కానీ వీళ్ళకి అసలు సబ్జెక్టే లేదు, ఏం లేదండి. మేమైతే మాత్రం అన్ని మతాలే గౌరవిస్తామండి. మంచి వాళ్ళైతే అన్ని మతాలే గౌరవిస్తాం. నేనైతే జై శ్రీరామ్ అంటాను, అల్లాహు అక్బర్ అంటాను, ప్రైజ్ ద లార్డ్ అంటాను. ఎందుకంటే అన్ని మతాల వాళ్ళని కూడా మనం గౌరవించుకుంటూ వెళ్ళిపోవాలి. మతాల మధ్య చిచ్చు పెడితే రక్తమే చూడాల్సి వస్తుంది ప్రతి ఒక్కటికి. తర్వాత ఈ సినిమా మొత్తం, ఈ ప్రపంచం మొత్తం భూస్థాపితం అయిపోద్ది ఏదో ఒక రోజు, ఇలాగే కానీ వెళ్తే. థ్యాంక్ యూ. ఇంకే